విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం. ఒకసారి స్వామీజీ వివేకానంద స్వామి బావి దగ్గర స్నానం చేస్తున్నాడు. ఆ బావి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద అన్ని కోతులు ఉన్నాయి. సరే, స్వామివారు స్నానం ఆచరించేశారు. తన కాషాయ వస్త్రాలు ధరించాడు. వెంటనే స్వామివారు కాషాయ వస్త్రాలు చూసి కోతులు స్వామి వైపు పరిగెత్తుకొని వచ్చాయి. స్వామి గబగబా వెనక్కి వెళ్ళిపోయాడు. అవి స్వామితో పాటు ముందుకు వెళ్తున్నాయి. స్వామి అలాగే ఈ కోతులు ఏమైనా చేస్తాయేమని ముందుకు వెళ్తూనే ఉన్నాడు. స్వామి వెంబడిస్తూ ఆ కోతులు వస్తున్నాయి. కొద్ది దూరం అలా అయిన తర్వాత నేను ఎందుకు పరిగెత్తవలసి వచ్చింది, కోతులకు ఎందుకు నేను భయపడాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో స్వామివారు ఆ రోడ్లో ఉన్న కట్టి తీసుకుని నిలబడినాడు. ఆ కోతులు అలాగే నిలబడి స్వామి వెనక్కి తిరిగి కోతులు తిప్పులాడుతూ వచ్చాడు. కోతులు పరిగెత్తు వచ్చాయి. స్వామి కోతుల వైపు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవి పరిగెత్తి దాని ప్లేస్ అయిన చెట్టు మీదకి వాలేసినాయి. అప్పుడు స్వామివారు ఊరికే ఉన్నాడు. అంటే స్వామివారి కథ గురించి మనకి ఏం చెప్తాడంటే, స్వామీజీ వారు మనిషిని తర్వాత కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు కామన్, ప్రతి ఒక్క వ్యక్తికి వస్తాయి. ఈ రాని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో వచ్చింటుంది. ఇప్పుడు రాత్రి ఎలానో పగలు అలాగనే, వెన్నెల ఎలానో చీకటి అలాగనే, అంటే పౌర్ణమి అమావాస్య ఎలా 15 రోజులకు ఒకసారి వస్తుందో అలాగే. అందుకే రామకృష్ణ పరమహంస వారు, స్వామీజీ వివేకానంద వాళ్ళ గురువు వారు ఏం చెప్తారంటే, కష్ట నష్టాలు కానీ, శరీరంలోకి అనారోగ్యాలు కానీ, మరొకటి కానీ మనిషికి రాక చెట్టుకు వస్తాయా అంటాడు. ఈ మనము జీవుడు ఈ శరీరాన్ని ధరించిన తర్వాత మనం చేసిండే గత జన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, ప్రారంధ కర్మలు ఈ శరీరం ద్వారా అనుభవించాలంట. శరీరానికి కష్ట నష్టాలు మామూలే అంట. అలాగే మనకు కూడా జీవితంలో ఇలాంటివి చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మనం భయపడుతూ పోతే అవి మనల్ని ఇంకా పీల్చి చేసేస్తుంది. అదే ఆ కష్టాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఎలాంటి నెగిటివ్స్ అయినా సరే మనము మనోదృఢంతో, నిశ్చయ బుద్ధితో, అంకుట దీక్షతో నిలబడి ముందుకు వెళ్ళామనుకో, అడుగు ముందుకు వేసామనుకో, అవి వాటిని మనం ఏమి చేయలేము. తాత్కాలికం అంతే. ఇప్పుడు రాత్రి ఎలా వచ్చింది, పొద్దునే వస్తుందా లేదా, మార్నింగ్ అవుతుందా లేదా, మార్నింగ్ ఎలా ఉంది, రాత్రి అవుతుందా లేదా. అలాగే కష్ట నష్టాలు కూడా కొద్ది రోజులు ఉంటాయి. ఏ సమస్యనే తీసుకోండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటే ఎప్పుడు ఉద్భవించదు. భగవంతుని తత్వం అది. ఒక సమస్య ఇచ్చే ముందే దాని పరిష్కారం కూడా ముందుగానే చూపించేసింటారు. మనం కొద్దిగా మన బుర్రను పెట్టి విజ్ఞతతో మనం ఆలోచిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. హరి ఓం. విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు.